విజయవాడలో గవర్నర్ పేట 2 డిపోకు చెందిన 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని ప్రైవేటు సంస్థలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఉపసంహరించుకోవాలని జోనల్ నాన్ ఆపరేషన్ కార్యదర్శి ఎల్లయ్య అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ డిపో తరలింపును నిలుపుదల చేయాలన్నారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలన్నారు. ప్రభుత్వమే ఎలక్ట్రికల్ బస్సులను స్వయంగా కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ నాన్ ఆపరేషన్ అధ్యక్షులు షాజుద్దీన్, సెక్రటరీ మధుసూదన్ రావు, దయాకర్, భాస్కర్ రావు, కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విజయవాడ నడుబొట్టుకున్నటువంటి గవర్నర్పేట్ 2 డిపోని లూలు కంపెనీకి దాదాపు 450 కోట్ల రూపాయలు విలువ చేసే సంస్థని రూపాయికి 93 సంవత్సరాలు లీజు తప్పడం జరిగింది. దీనివల్ల సంస్థ పరంగా నష్టపోవడం కాకుండా ఆదాయాన్ని కూడా కోల్పోవాలన్న ప్రమాదం ఏర్పడుతుంది. దాని వెంటనే ఏదైతే గవర్నమెంట్ డిపో సంబంధించిన 4 ఎకరాల 15 సెంట్ల భూమిని ఇచ్చినటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ డిపోని కూడా తరలించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ దాన్ని కూడా వెంటనే ఆపాలని, అదేవిధంగా గత ప్రభుత్వము మరి వచ్చినప్పటి నుంచి కూడా 4 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి ఎంప్లాయీస్కి. 4 డిఎల్ కూడా వెంటనే తక్షణం విడుదల చేయాలని చెప్పి నేషనల్ మధ్యన ఆ రోజు డిస్కషన్ జరిగింది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో 8,000 పోస్టులు ఖాళీ ఉంటే మరి గత 2 సంవత్సరాల నుంచి గత 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఒక రిక్రూట్మెంట్ జరపలేదు. అదేవిధంగా ఇప్పుడు శ్రీశక్తి అనే పథకం గవర్నమెంట్ తీసుకొచ్చినందువల్ల దాని మీద ఉన్న వర్గాలపై పనివారం పడుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఒక బస్సు ఆగడానికి లేదని చెప్పి ఆదేశాలు మరి అధికారులు ఇచ్చి ఉన్నారు. దానికి అనుగుణంగానే మేము ఎంతపడి కష్టపడి పనిచేసినప్పుడు కూడా మరి 4 రియల్స్ మరి ఒక చేతి చేపడం వల్ల పనివారం మళ్ళీ మరి కార్మికుడు ఒత్తిడి గురై అనారోగ్యం పాలవుతున్నారు. దాని వెంటనే ఆ రిక్రూట్మెంట్ను కూడా మరి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ గత 8 PL 100 PL చేశారు, 100 PL చేయాలి, 125 PL చేయాలని, 125 150 చేయాలని. వయసు పెరిగే కొంది మరి తెలివి పెరుగుతుంది కానీ శక్తి పెరగదని ఆలోచన కూడా చేయకుండా మమ్మల్ని మా విపరీతం ఒత్తిడి పెంచుతున్నారు. దాని వెంటనే నివారించి మరి నాన్ ఆపరేషన్ ఇంట్లో కూడా సమస్యలు పరిష్కరించి అదేవిధంగా రిక్రూట్మెంట్ కూడా ఇక్కడ కూడా జరపాలని చెప్పి ఆ రోజు నిర్ణయం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులమైన మాకు EHS కార్డు ఇచ్చారు. ఆ కార్డు తీసుకుని ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని చూసే పరిస్థితి కనపడడం లేదు. మరి అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా మరి సరైన వైద్యం అందగా తీరిక మీదనే చనిపోయే ప్రమాదాలు మనం మీ పేపర్లలో విలేకరులలో మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధానం కాకుండా మరి ఏపీఎస్ఆర్టీసీలో పాత వైద్య విధానం ఉంది. కార్మికుడు కానీ ఉద్యోగస్తులు ఎంత అవసరమైనా మరి సంస్థ పరంగానే అది ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.